ట్రెండింగ్ ఎడిటింగ్ అనేది ఎన్నిసార్లు చేసినా కూడా చాలా ట్రెండింగ్లోనే ఉంటుంది. ఒకసారి ఎడిటింగ్ చూడండి, చాలా బాగుంది. ముఖ్యంగా సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అయితే వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇందులో కొంచెం కెమెరా మూమెంట్ మాత్రమే ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. అండ్ చాలా బాగుంటుంది ఎడిటింగ్ అనేది. మీరు ట్రై చేద్దామని అనుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, బాగుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేస్తారని కోరుకుంటున్నా. కొంచెం లైక్ చేయండి చాలు, ఎందుకంటే ఛానల్కి సపోర్ట్ ఉంటుంది అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. సారీ, కొంచెం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే మీకు ప్రాంప్ట్ అలాంటివి ఏం అవసరం ఉండదు, కాబట్టి మీరు సింపుల్గా ట్రై చేద్దామని అనుకుంటే మీరు కొన్ని ఫొటోస్ మాత్రమే ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, ప్రాంప్ట్ కాదు ఫాంట్. ఫస్ట్ అయితే మీకు ఫాంట్ చెప్పాను, ప్రాంప్ట్ సంథింగ్. సో ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఒక 3-4 ఫొటోస్ ఉన్నా నో ప్రాబ్లం. నేను ఇందులో యూజ్ చేసింది మొత్తం 5 ఫొటోస్ అనుకుంటా. ఎస్, 5 ఫొటోసే. చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది దీనికి. ఓకే, అండ్ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ కెమెరా మూమెంట్ కూడా చెప్పిన ఇంకా ట్రై చేస్తాను నేను మీకు. ఏదైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు ఈ సాంగ్ మీద ఆల్రెడీ చేసినాం కాబట్టి దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మిగతాది కొన్ని కామన్గా ఉన్నా నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నా. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్లో పెడతాను, చెక్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా వీడియో కింద ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియోస్ ఒకటి. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేద్దాం. స్టార్టింగ్లో నేను ఐ ఫోటో అయితే పెట్టాను. ఈ ఐ ఫోటో పెట్టడానికి ఒకటే ఒక కారణం, ఇప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే నేను మూవీ టైటిల్ కానీ ఏదైనా పెట్టొచ్చు, కానీ నా ప్లాన్ ఏంటంటే కొంచెం ఐ ఫోటో నేను బాగుంటుందని అనుకున్నాను నేను. అండ్ సంథింగ్ ఇందులో నేను ఒక ఫోటో కూడా పెడతామని అనుకుంటున్నా. ఏంటంటే ఎగ్జాంపుల్గా ప్రింటర్ షాప్ ఓపెన్ చేసి ఇక్కడ రోజ్ పిఎన్జీ అని సెర్చ్ చేసిన. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా, మీకు యూస్ అవుతుంది. అండ్ ఈ ఫోటో తీసుకున్నా. ఓకే, దీన్ని నేను పిఎన్జీ అయితే చేసుకోవటం చూడండి ఏదైనా యాప్లో, లేకపోతే ఈ ఫోటో నేను ఇవ్వమంటే కూడా ఇస్తాను, నో ప్రాబ్లం. మీరు డిస్క్రిప్షన్ నుంచి పిఎన్జీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రింటర్ షాప్లో మీరు రోజ్ అని సెర్చ్ చేసినా కూడా చాలా రకాల రోజ్ వస్తుంది. కానీ ఇది బాగుంది. పిఎన్జీ కావాలంటే కామెంట్ చేయండి, లేకపోతే మీరు డిస్క్రిప్షన్ నుంచి తీసుకోండి. అండ్ స్టార్టింగ్లో ఇంకా కొంచెం బెటర్ ఫీల్ ఉండాలంటే ఈ ఫోటో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెడతాను. ఒక నిమిషం, కొంచెం ఇది ప్రాబ్లం అవుతుంది, ఒక్క నిమిషం. దీన్ని కిందికి తీసుకొస్తున్నా, ఈ షేప్ కిందికి. ఈ బుర్స్ నుండి నైస్, బాగుంది, చూసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ మీరు రీప్లేస్ పెడదామంటే పెట్టుకోవచ్చు, నేను పెట్టించి కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఒక్క నిమిషం, సారీ. ఇది నేను డూప్లికేట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు వేరే ప్రాజెక్ట్కి యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్కి సంథింగ్ మీరు ఏదైనా వేరే ఫోటో పెడదామంటే పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం క్లోజప్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, ఎలాంటి ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. ఈ ఫోటో ఉంది, చేంజ్ చేస్తే సరిపోదు. ఓకే, ఫోటో అయితే సెట్ అయింది. కానీ ఇప్పుడు నేను కిందికి వస్తున్నా, ఎందుకంటే టెక్స్ట్ ఇక్కడ హైలైట్గా కనిపిస్తలేదు కాబట్టి కింద వచ్చి టెక్స్ట్ ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ చేంజ్ చేస్తున్నా. కలర్ నాకు నచ్చిన కలర్, ఇలా కలర్ కొంచెం బెటర్ ఫీల్ వచ్చేలాగా పెట్టండి, నో ప్రాబ్లం. కొంచెం టైం వేస్ట్ అయినా నో ప్రాబ్లం. మనకు లిరికల్కి అయితే కొంచెం హైలైట్గా కనిపించాలంటే దాన్ని ఆపోజిట్ కలర్ పెడితేనే కొంచెం బాగుంటుంది. బ్లాక్ మీద బ్లాక్ పెడితే ఆ లుక్ అనేది ఉండదు, కాబట్టి బ్లాక్ మీద కొంచెం ఈ కలర్ బాగా సెట్ అవుతుంది, అండ్ వైట్ మీద కొంచెం ఈ కలర్ సెట్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకోండి అంతే. ఇంకేమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కూడా సపోర్ట్ చేయండి. జై